హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు బీరకాయ నూగుండు కూర, అలాగే బీరకాయ పొట్టుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా బీరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నూగుండని ప్రిపేర్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ద్వారగా వేయించుకోవాలి. ధనియాలు వేగడం కొంచెం లేట్ అవుతుందండి. అందుకే ముందు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం. చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి కలర్ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేశాక ఒక 30 సెకండ్స్ పాటు వేయించండి. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇలా కలుపుతూ చల్లార్చండి. ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయండి. అందుకని కొంచెం వేగితే చాలు. ఆల్రెడీ మనకు పాన్ వేడెక్కుంది కదా! ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ బౌల్‌లోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ఇక్కడ పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ శనగపప్పు, అలాగే పావు టీ స్పూన్లు ఆవాలు, జీలకర్ర వేసుకోండి. వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ద్వారగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు ఒక 13 వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్నవి తీసుకొని పొట్టు తీసి వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించండి. పోపు ఎంత చక్కగా వేగితే కూర మనకు అంత టేస్ట్‌గా వస్తుందండి. పోపు గాని మాడిందనుకోండి కూర టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇవి వేగాక ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా కట్ చేసి ఉంచుకోండి. అవి కూడా ఇప్పుడు వేసేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి వేసి చక్కగా కరివేపాకు చిటపటలాడే వరకు వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేపుడుకనుకోండి సన్నగా కట్ చేసి ఎర్రగా వేయిస్తాము ఉల్లిపాయల్ని. కూరకనుకోండి మనం ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఉల్లి మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మగ్గితే చాలండి. చూడండి ఉల్లి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేద్దాం. అలాగే బీరకాయ ముక్కలను కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ బీరకాయలు అర కేజీ బీరకాయలండి. చక్కగా నీట్‌గా కడిగి పొట్టు తీసి ఒక పక్కన పెట్టాను. చూడండి ఈ పై పొట్టు తీసేసి ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బీరకాయలను కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలండి. చేదు బీరకాయలుంటాయి. టేస్ట్ చూసి మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మొత్తం కలిసింది కదా! ఇలా అంతా ఒక చోటకి చేర్చుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. నేను పాన్‌లో పెట్టాను కాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. కళాయిలో అయితే కొంచెం మూత తీసేసి నిమిషంకోసారి తీసి కలిపి పెట్టుకొని మొత్తంగా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుతున్నాను. ఈ బీరకాయలోంచి వాటర్ అంతా కూడా వచ్చింది కదా! ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని, మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ చూద్దాం. మొత్తంగా 5 నిమిషాలు ఉడికించాం కదా! చూడండి చక్కగా వాటర్ అంతా కూడా బీరకాయలో వాటర్ వచ్చి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా వేయించండి. ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరగా అవ్వాలి. ఇలా దగ్గరగా అయింది కదా! ఇప్పుడు ఇందులో ఒక 100 ఎంఎల్ వరకు మిల్క్ వేసి మూత పెట్టానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కాచి చల్లార్చిన పాలు ఒక 100 ఎంఎల్ వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే చూడండి చక్కగా పాలల్లో ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను కారం వేసుకొని కలుపుకోండి. కారం అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గుండ కొట్టేటప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు వేసాం కదా! అందుకని ఈ కారం వేసుకుంటే చాలు. చక్కగా ఈ పాలు ఇదంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో గుండని వేసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 3000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. నేను రియల్‌గా మా ఇంట్లో ఎలా వండుకుంటానో అలా మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరేసి కలపండి. నేను మా ఇంట్లో ఏ ఇంగ్రీడియెంట్స్ ఏసి వండుతానో అలాగే మీకు రియల్‌గా చూపిస్తున్నాను. యాక్చువల్‌గా ఇలాగే చేస్తారు బీరకాయ నువ్వుండు కూర. ఇప్పుడు చూడండి చక్కగా ఇలా వచ్చాక తీసేసుకొని స్టవ్ దించేసి వేరే పాన్ పెట్టుకొని పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే జీలకర్రను కూడా ద్వారగా వేయించండి. అసలు వెజిటబుల్ తొక్కలతో పచ్చడి అసలు తొక్కలోనే అన్నీ ఉంటాయండి. ఆ పొట్టు మనం తీసేసి బయట పడేస్తాము. కానీ అదే మనకి మంచిది. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 3 వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. పచ్చ దంచి వేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మల్ని. అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకొని వేయించండి. ఇక్కడ నేను వెల్లుల్లిని పొట్టుతో సహా వేశాను. అందుకే మీకు కొంచెం ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది. ఒక 3 అయితే సరిపోతాయండి. ఆ పొట్టు కూడా వచ్చి పడిపోయింది కదా! అందుకని మీకు నేను ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది. ఒక 3 అయితే చక్కగా కొట్టి వేసుకోండి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొట్టును వేసుకుందాం. ఈ పొట్టయితే ముందే కడిగి ఉంచుకున్నాం కదా బీరకాయలు. అప్పుడు తీసాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదు. అలాగే ఒక చింతపండు రెమ్మను కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించండి. అలాగే మనం దోసకాయ తర్వాత ఏంటి సొరకాయ ఈటిలో కూడా పొట్టు పచ్చడి చేసుకోవచ్చండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని కూడా నేను చేసి పెడతాను ఛానల్‌లో. ఇవి ఇలా ద్వారగా వేయించండి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక టీ స్పూన్ మట్టుకు వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఇలా వేగిపోయింది కదా! ఇప్పుడు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా సాల్ట్ అంతా దీనికి పట్టాలి కదా! అందుకు కొంచెం వేడి మీద సిమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించండి. తడి లేకుండా ఇలా వేయించుకున్నాక, మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసుకొని అదే గ్రైండ్ చేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని, మెత్తగా పచ్చడి కొట్టుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పచ్చడి కూడా పోపు వేసుకోవచ్చు మనం. కాకపోతే నేనిక్కడ చూపించటం లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి దించేసి చల్లారాక మిక్సీ పట్టుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.